గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గత 4 సంవత్సరములుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుచున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై ఆర్టీవీ చేస్తున్న దుష్ప్రచారాన్ని స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ముక్త కంఠంతో ఖండించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న గోపీమూర్తి స్కూల్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, నిజాలను నిర్ధారించుకుని మాట్లాడాలని వారు హితవు పలికారు. మాది చిలుకూరు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీద కొంచెం దుష్పరిచయాలు రావడం వల్ల నేను చాలా స్పందించాను. అది ఇలా రావడం వల్ల మేము బాధాకరంగా ఉంది. మాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక ప్రస్థానంగా ఉంది. నేను 3 years మా పాపని జాయిన్ చేశాను. నా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. నేను ఈ స్కూల్లో జాయిన్ చేస్తానో లేదో అనుకుని అటు ఇటు తిరిగిన తర్వాత వచ్చేలా అంటే ఆ శ్రీనివాస్ గారు మా దేవుళ్ళలాగా, అమ్మ అదేమొద్దు, మేము జాయిన్ చేయి, మేము చూసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఇంతమంది ఆయన చేస్తుంటే అసలు అలా ఎలా రాయాలనిపించిందండి. మేము అలా రాసినందుకు మేము చాలా బాధాకరంగా ఉంది. మీరు మాత్రం అలాంటి దుష్పరిచయాలు రాయొద్దు, మా స్కూల్ బ్యాట్ చేయొద్దు. మా వల్ల ఈయన వల్ల మాకు ఏ స్కూల్ వల్ల ఏది తప్పు లేదు, కానీ అన్ని సర్టిఫికేట్లు చూసుకోండి. ఎయిత్ పేరెంట్స్ అని ఎందుకు జాయిన్ చేస్తారండి? అలా రాసి ఉండాలంటే మీరు కూడా అన్నీ చూసుకోవాలి కదా. రాయాలని అనుకున్నప్పుడు ఇంత ప్రస్థానంలో అసలు మీరు రాయాలంటే అన్నీ చూసుకుని రాయాలి. అలా ఎలా రాసేసారండి మీరు? మీకు మీడియం ఉంటే సరిపోతుందా? దాన్ని కొంచెం వెనక ముందు చూసుకోవాలి కదండి. ఇది చిన్నది కాదు కదా ప్రస్తావన. ఇంత దాన్ని మీరు ఇంత బ్యాడ్ చేసేస్తే ఎలాగండి? మీకు మాత్రం ఇదే చెప్తున్నానండి, ఈ న్యూస్ మళ్ళీ రిపీట్ అయిందంటే చాటా చీపురు ఇచ్చుకోవాల్సి వస్తుంది మా పేరెంట్స్. నేను హ్యూమన్ రైట్స్ సర్వీస్ చేస్తాను. అలాగే అన్ని గ్రామాలకు వెళ్తాను, అన్ని స్కూల్లో చూస్తూ ఉంటాను. అదే పదంగా మా మనవరాలను కూడా ఇక్కడ జాయిన్ చేసాం. జాయిన్ చేయడం కారణం ఏంటంటే మా అల్లుడి గారు చనిపోయినప్పుడు ఇది పరిస్థితి అని చెప్తే నీ మనవరాలను చదివించి అన్నీ చూసుకుంటే పూచి నాదని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది. చూసుకున్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా స్కూల్ బ్రహ్మాండంగా నడుపుతున్నారు. ఏదైనా ఉంటే మేము అడుగుతాం, ఏ పొరపాటు లేదు. సరే, ఇవాళ మూర్తి గారు నెంబర్గా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు. ప్రచారం చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక టీచర్గా ఉండి అన్నీ తెలుసుకుని మీరు ఎదరికెళ్తే బాగున్నాం. టీచర్గా ఉండి పిల్లలకి, టీచర్లకి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీది. అటువంటి డెవలప్ చేయవలసిన బాధ్యత మీది. అవి ఏమి లేకుండా ఏదో చెప్పి ఏదో ఈని మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము అంతా కూడా పేరెంట్స్ కూడా మేము బాధపడుతున్నాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నారు, ఫీజు లేకుండా మా సార్ చదివిస్తున్నారు. అయితే మరి ఈ ప్రచారాలు మాకు ఆర్టీవీ నుంచి రాసలీలని పెట్టారు. అవి ఎంతవరకు కరెక్టు? మీరు మాకు నిరూపించగలరా? నిరూపించగలిగితే రండి, మమ్మల్ని రమ్మంటారా, మీరు వస్తారా? వచ్చి మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. మా సార్ శ్రీనివాసరాజు గారు దేవుడితో సమానం. మాకు ఈ స్కూల్ నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. దయవుంచి మీరు ఎటువంటి ప్రసారాలు చేయకూడదని కోరుకుంటున్నాను. నా పేరు వీరాజు, మా చిన్నమేరం. మా పాప ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుతుంది. ఈ మధ్య టీవీలో రాజుగారి కోసం ప్రసారాలు వస్తున్నాయి. మేము ఛానల్స్ చూస్తున్నాం, రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయని చెబుతాను. ఎందుకు చేస్తున్నారండి ఇవన్నీ? రాజుగారు మంచితనం చాలా లోకుగా తీసుకుంటున్నాను అందరూ. మేము పేరెంట్స్ అందరం కూడా మేము సీరియస్గా తీసుకుంటే చాలా వరకు వెళ్తుందండి. ఇదేంటన్నది ఇక్కడితో ఆపాలనేది. ఆపకపోతే మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది మరి ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది తెలియదు అనేది. ఈ రాత్రిలో అయ్యి అని చాలా ఫేక్ న్యూస్గా చెబుతానండి. మా రాజుగారి దగ్గర మాకు తెలుసండి. టీచర్గా 20 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నేను చేస్తున్న వర్క్, మేము చేస్తున్న పని, మా స్కూల్ మీద మీరు ప్రచారం చేసిన దాన్ని చూస్తుంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. చూడండి, మా స్కూల్కి పర్మిషన్ లేదు అని అంటున్నారు. పర్మిషన్ లేకపోతే ఎలా మా స్కూల్లో సిబిఎస్ఈ వాళ్ళ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి? ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఎలా జరుగుతున్నాయి? మరి పర్మిషన్ లేదని అంటున్నారు. నిన్న ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు, గోపీమూర్తి గారు చెప్పినట్టు స్టేట్ సిలబస్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు డిఫరెన్స్ అండి. అది ఒకసారి మీరు చూడండి. మా మీద దయచేసి ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకురావద్దు. పర్సనల్ ఎవరు చెప్తున్నారో, మీకు ఎలా చెప్తున్నారో మాకైతే తెలియదు సార్. కానీ ఇలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సంస్థలో ఎంతమంది పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుతున్నారు మీరు ఎవరైనా వచ్చి చూసారు? అసలు
ఎంతమంది పేరెంట్స్కి అబ్జెక్షన్ లేదు, పేరెంట్స్ ఏమీ లేదు, మీరందరూ బయట వాళ్ళు ఎవరండి ఇంత కామెంట్గా ఎందుకు చేస్తున్నారు మా మీద? ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి మాకు చెప్పండి, మాతో మాట్లాడండి. ఈ డిపిఎస్ పర్మిషన్ లేదండి, మా దగ్గర పర్మిషన్ పేపర్ ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు మీద ఒక సెక్రటరియట్ సైన్ చేసిన దాని మీద దాని సెక్రటరీ గారికి సైన్కి వాల్యూ లేదా? మరి ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఇదంతా ఒకసారి వచ్చి చూసుకోండి కావాలంటే, అంతేగాని ఎవరి కోసం వత్తాసు పలుకుతూ ఈ సంస్థ నాశనం చేయాలని మాత్రం చూడొద్దు. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మీ టీచర్స్ అంతా మేము ఉద్యమించామనుకోండి ఎలా ఉంటుందనేది మీరు ఆలోచించుకోండి. మేము ఎంత దూరం వెళ్ళగలమో మీరు ఆలోచించండి. కానీ ఎందుకు ఈ సమస్యను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు ఫ్రీగా చదువుతున్నారు ఇక్కడ, చాలామంది చదువుతున్నారు ఇక్కడ ఫ్రీగా. వాళ్ళందరూ కళగా ఉన్న డిపిఎస్లో చదవాలి, కళని కూడా నిజం చేసుకుంటారు. అటువంటి వాళ్ళని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎందుకు జరుగుతుంది ఇది, ఎవరి కోసం ఇది సంస్థ కోసం మీరు రిటర్న్కి రావద్దు. అసలు సంస్థ మీకు అనవసరం అండి ఇదంతా. ఈ సంస్థ మీకు ఏమీ హాని చేయట్లేదు కదా. ఎంతమంది పేరెంట్స్ ఫ్రీగా చదివిస్తున్నారు? ఒకసారి వచ్చి చూడండి, రండి ఒకసారి రండి, దయచేసి రండి, మీరందరూ చూడండి కావండి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో. వాళ్ళకి పేరెంట్స్కి నేను అబ్జెక్షన్ మీకెందుకు? ఫస్ట్ పాయింట్. గోపీమూర్తి గారు నేను ప్రత్యేకంగా అడుగుతున్నారు, సార్ ఎందుకు సార్ ఎవరిచ్చారు మీకు వెనక ఎవరికి వత్తాసు ఇది మీరు పలుకుతున్నారు? మేము టీచర్స్ అండి, నేను 20 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి నేను డిఫరెంట్ స్కూల్స్లో చేసుకుంటూ వస్తున్నాను. ఏ స్కూల్లో నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు. మీరు వచ్చిన తర్వాత ఇలా ఎందుకు అన్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే సార్, ఒక సంస్థను నాశనం చేయొద్దు. మన స్టేట్లో ఉన్న మంచి స్కూల్స్లో ఇది ఒక స్కూల్. ఈ స్కూల్ని నాశనం చేయొద్దు దయచేసి. తెలంగాణ స్టేట్లో కార్పొరేట్ స్కూల్స్ అన్నీ ఎంత బాగా ఉంటున్నాయి, మనకు ఎందుకండి దరిద్రం అంతా ఇదంతా? ఇలా చెయ్యొద్దు దయచేసి. ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకు చేస్తున్నారు, ఎవరికి వత్తాసు ఇదంతా, ఎవరి ప్రమేయము ఇదంతా ఒక్కసారి చూడండి దయచేసి. మా సంస్థను మాత్రం నాశనం చేయకండి. పేరెంట్స్ అందరూ ఎంత బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతున్నారండి. ముందు టీచర్ మన స్కూల్ గురించి అలా ఎందుకు టీచర్ మాట్లాడతారు? అడుగుతుంటే మనం ఆడుకోవడానికి వెళ్తే మాకు ఏంటి టీచర్ ఇది, ఇలా మేము ఫ్రీగా చదువుతున్నాం కదా టీచర్, మా కళ కదా టీచర్, అలాంటిది మేమేం సమాధానం చెప్పాలి? టీచర్గా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్. మీరు చెప్తున్నాం ఏదైనా సరే మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ ఫేక్ ఇదంతా? ఇది పర్మిషన్ లేదా? రండి వచ్చి చూడండి, ఉందా లేదా చూడండి ఒకసారి, పర్మిషన్ ఉందా లేదా. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీకు హాని ఏం చేస్తుందండి? స్కూల్ అసలు పిల్లల్ని చదివిస్తుందే తప్ప పిల్లల్ని ఎవరికి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ స్కూల్లో ఉందండి? ఇంత గ్రౌండ్ ఉందా? ఎవరిని ఆడిస్తున్నారా పిల్లల్ని? ఎంతసేపు రుద్దుతున్నారు, కానీ మేము అన్నీ చేస్తున్నాం. కానీ ఎవరికి అర్థం కావట్లేదు ఇదంతా. ఏమోలే అంటే ఏంటి సార్ ఇదంతా కరెక్ట్ కాదు. ఇది ఆలోచించుకోండి ఒకసారి. మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేంద్రంగా ఏదో దందా జరుగుతుంది, దందా జరుగుతుందని చెప్పేసి 2 ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తుంది. ఆ అసత్య ప్రచారంలో పరాకాష్ఠగా ఎవరు చేస్తున్నారు, ఇది ఎవరు ఉండి చేస్తున్నారు? ఎవరో ఒక జర్నలిస్టు పూనుకుని ఇదంతా చేయలేడు కదా. ఎవరో ఒకరు ఉన్నారు మీ వెనకాల, ఎవరో ఒక శత్రువు ఉన్నారు మీ వెనకాల. మీ విద్యా సంస్థకి వెనకాల ఎవరున్నారో మీరు చూసుకోండి. పత్రికా ముఖంగా ఎంతోమంది పత్రికా మిత్రులు నాకు చెప్పడం, ఆ పత్రికా మిత్రులతోటి నాకు శత్రువులు ఎవరూ లేరు, నాకు నేనే శత్రువుని. ఎప్పుడు కూడా సంస్థని పెంచుకుంటూ పోవటమే నా దృష్టిలో ఉన్నది తప్ప సంస్థను తగ్గించుకోవటం, నన్ను నేను తగ్గించుకోవటం నా జీవితంలో లేదని చెప్పేసి పత్రికా మిత్రులందరికీ చెప్పడం అనేది జరిగేది. ఎందుకంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను ఈనాడు బ్యాక్ పేజ్ అంతా కూడా ఏలూరులో ఉన్నట్టు ముఖరోజ్ గారు నేను కలిపి స్పోర్ట్స్ పేజ్ అంతా రాసేవాళ్ళం. ఆ రోజు స్వచ్ఛందంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఏ రకమైన వేతనం లేకుండా మేము చక్కటి వార్తలు సేకరించుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో మా గురువుగారు మేము కలిసి రాసినటువంటి డెల్టాలో జల్సా కల్చర్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి జర్నలిస్టుల ఫ్యామిలీస్ వచ్చిన నన్ను ఒక యూట్యూబ్ ఛానల్ నన్ను బద్నామం చేయటం కోసం గత 2 నెలలుగా చేస్తున్న విశ్వ ప్రయత్నానికి పరాకాష్ట ఈరోజు మళ్ళీ నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. ఇది ప్రెస్ మీట్ కాదు. కొంతమంది మిత్రులు వచ్చి ఏంటి అసత్య ప్రచారం, దీనికి స్టాప్ లేదా అని అడిగితే నన్ను వాయిస్ ఇవ్వమంటే ఆ వాయిస్లో భాగంగా నేను ఈరోజు ఈ వాయిస్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే 2019లో ఉద్యమ నాయకుడిగా సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధానమంత్రి గేటు దాటి కొన్ని బెటాలియన్ల ఆర్మీని ఎదిరించిన ఉద్యమ నాయకుడిని నేను. ఆ రోజు బైఫర్కేషన్లో మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి. మనం విభజనగా లోనైతే మన పిల్లలు ఏమైపోతారు, పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఐఎస్పి అవనివ్వండి, ఐఐఎంలో అవనివ్వండి, ఎంతో గొప్ప ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పరిధిలోనే ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అక్కడ ఉండిపోయినాయి. మనం ఎలా చదువుకుంటాం రేపని బాధపడిన వాళ్ళు నేను ఒక్కడిని.
ఆ రోజు ఉద్యమానికి తెరదీసిన వాళ్ళు అటు కోదండరామ గారు అటు నాయకత్వం వహిస్తే ఇటు డిఎన్ఆర్ కళాశాల నుంచి నేను నాయకత్వం వహించవలసి వచ్చేది. అటువంటి నాన్ పొలిటికల్ జేఏసీ నుంచి వచ్చిన నన్ను గత 2 నెలలుగా ఒక అసత్య ప్రచారంతో ఒక యూట్యూబ్ ఛానల్ 7 ఎపిసోడ్లు చేసింది. ఫస్ట్ ఎపిసోడ్లో మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టుకునే అర్హత లేదన్నారు. ఓకే, వెంటనే వారం రోజుల్లో నేను ప్రెస్ మీట్ పెట్టి మిత్రులందరినీ కూర్చోబెట్టి, ఇదిగో నాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో నాకు అయిన అగ్రిమెంట్ ఇది. ఆయన ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నారో వారికి తెలియదు, వికే సుంగ్లు గారు ఫౌండర్ చైర్మన్ కాదు, ఒక చైర్మన్ మాత్రమే. ఇప్పుడు అసలు వికే సుంగ్లు గారు అన్న ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కాదు, చతుర్వేది గారు అన్న ఆయన చైర్మన్. మాకు ఈ రకంగా అగ్రిమెంట్ అయ్యి నేను సుంగ్లు గారు సైన్ చేసిన తర్వాత మాకు పర్మిషన్ వచ్చాక 59 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ కట్టి మేము స్టేట్ గవర్నమెంట్కి ఎన్ఓసి తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో సుంగ్లు గారు ఉన్నారండి, నేనున్నాను, తనేజా గారు ఉన్నారు, ఎడ్మిరల్ చోప్రా గారు అని చెప్పి వైస్ చైర్మన్ ఉన్నారు. ఇది డీటెయిల్ పిక్చర్. ఇది ఆ రకంగా నేను స్టేట్ గవర్నమెంట్కి, అయ్యా నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ తీసుకొచ్చాను భీమవరం, ఆంధ్రప్రదేశ్లో 3వ అతిపెద్ద స్కూల్ ఇది, ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసే భాగ్యం నాకు ఇచ్చారు అని డిఓ గారిని అప్రోచ్ అయినప్పుడు, సార్ ఇక్కడ మనకి పబ్లిక్ కానీ ఈ టెక్నో కానీ కాన్వెంట్ అని కానీ ఒలింపియాడ్ అని కానీ మనకి లేదు, కాబట్టి మనం ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం అన్నారు. అది ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం కాదండి, మాది ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పి వాళ్ళకి మేము మా లెటర్ ప్యాడ్ మీద రిప్రజెంటేట్ చేయడం అనేది జరిగింది. ఈ డేట్న సెప్టెంబర్ 10, 2000 రోజున మేము ఎన్ఓసి కోసం వారికి అప్లై చేస్తే వారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఇదిగోనండి, వారు మాకు 27/4/2020 మీది ఢిల్లీ పబ్లిక్ స్కూలే, మీరు అప్లై చేసుకోండి అని ఇచ్చారు. అప్పుడు ఎన్ఓసి మేము అప్లై చేసుకుని రేణుకా మేడమ్ గారు ఆ రోజుని డిఓ గారు వారు నో అబ్జెక్షన్ తోటి సిబిఎస్ఈకి మేము అప్లై చేయడం అనేది జరిగింది. సిబిఎస్ఈ టెంపనీ నుంచి ప్రిన్సిపాలు, విశాఖపట్నం ఋషి వ్యాలీ పబ్లిక్ స్కూల్ నుంచి, విశాఖపట్నం వ్యాలీ పబ్లిక్ స్కూల్ నుంచి ఒక ప్రిన్సిపాలు, ఇద్దరు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి, ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా యూట్యూబ్లోనే ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇది 17/5/2021 ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ వరకు సిబిఎస్ఈ స్కూల్ని రన్ చేసుకోవచ్చు అని చెప్పి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు మీద ఆ రోజు నాకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ పర్మిషన్తో ఈ రోజు దాకా 4 బ్యాచ్లు ఇంటర్మీడియట్ నేను ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి 100% రిజల్ట్ తోటి ప్రతి విద్యార్థి కూడా సంపూర్ణ ఇంగ్లీష్ మాట్లాడేలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి కంప్యూటర్ కోడింగ్ తోటి ఒక విద్యార్థి బయటికి వెళ్తే 10th క్లాస్ అయిన తర్వాత 25,000 రూపాయలు సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భావి భారత పౌరుల్ని బయటికి పంపాను తప్ప ఏ రకమైన ఇబ్బంది ఇక్కడ ఎవరిని నేను పెట్టలేదు. అదే రకంగా ఇక్కడ సిబిఎస్ఈ మన స్కూల్ జెన్యూనిటీ ఎవరైనా తెలుసుకోవాలంటే సిబిఎస్ఈ ఫోల్డర్కి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో ఉంటుంది నేమ్ ఆఫ్ ది స్కూల్ అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ స్కూల్ నెంబరు ఉంది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రిన్సిపాల్ క్వాలిఫికేషన్ ఎంఏ ఎంఈడి, ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని తెలియజేసే పత్రం ఇది. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఎవరైనా గవర్నమెంట్ ఫోల్డర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జాయిన్ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క విద్యార్థి చూసుకోవలసిన ఏకైక పేపర్ ఇది మాత్రమే ఇందులో ఉంది. అదే రకంగా 2వ ఎపిసోడ్లో ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రశ్నకు సమాధానం ఇది కాదు. నేను అడుగుతున్నది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డొమైన్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డొమైన్ అనేది అక్కడ ఫ్రాంచైజీ తీసుకున్నోడిది ఇచ్చినోడికి సంబంధించిన విషయం తప్ప ఈ యూట్యూబ్ ఛానల్కో ఎవరైనా బయట పబ్లిక్కో సంబంధించిన విషయం కాదు. అది దాన్ని ఓపెన్ మేము చేయాలి, వాళ్ళు చేయాలి.
ఏదైతే ఓపెన్ చేస్తే వచ్చిందో దాన్ని చూసుకుని సిబిఎస్ఈ కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఆ ప్రక్రియ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. దురదృష్టం, ఈ ప్రశ్నలకు సమాధానం అని అడుగుతారు, ఎవరిని ప్రశ్నలకు సమాధానం అని అడుగుతారు, ఎంతమంది సమాధానం చెబుతాం. నేను చెప్పేది నా పేరెంట్స్కి, నా స్టూడెంట్స్కి, నా మనస్సాక్షికి. అదే రకంగా 3వ ఎపిసోడ్లో సిబిఎస్ఈకి కంప్లైంట్ చేసిన తల్లిదండ్రులని పంపించారు. ఈ సిబిఎస్ఈకి కంప్లైంట్ చేసినటువంటి ఈ వ్యక్తి డి ప్రసాద్ అనే వ్యక్తి, అసలు ఈ వ్యక్తి ఇండియాలోనే ఉండటం లేదు. ఇతను ఒక తాపీ మేస్త్రి. ఇక్కడ డి ప్రసాద్ గుడుపూడి అని చెప్పి రాసి పంపించారు. ఫ్యాబ్రికేట్ చేసింది ఎవరో నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈ నెంబర్ కావాల్సిందే నోట్ చేసుకోండి పబ్లిక్. 7207883255. ఇది కనుక మీరు చేసి మీ అబ్బాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడా అని అడగండి. నిజాన్ని తెలుసుకోండి పబ్లిక్. అప్పుడు ఆ యూట్యూబ్ సంబంధించినటువంటి ఆ యజమాని రవిప్రకాష్ ఆ ఛానల్ సంబంధించినటువంటి లోకల్ జర్నలిస్ట్ని ప్రశ్నించండి. అదే రకంగా వెనకాల కొన్ని సంతకాలు పెట్టారు. ఈ సంతకాలు అందరూ ఒకరే పెట్టారు. ఈ ఒక్కళ్ళు కూడా మా పేరెంట్స్లో ఎవరూ లేరు. ఏ ఒక్క పేరెంట్నన్నా ఈ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన యజమాని కానీ లోకల్ జర్నలిస్టుని కానీ తీసుకొని రమ్మనండి. సమాధానం డైరెక్ట్గా వాయిస్ తీసుకోమనండి, లైవ్ టెలికాస్ట్ చేయమనండి. మా లోపాలు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాం. 3, ఈ పబ్లిక్ ఏదైతే పిటిషన్ పెట్టారో దీని మీద ఒక ఎపిసోడ్ చేశారు. నెంబర్ 4, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రాసలీలలో. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గత 30 సంవత్సరాలుగా ఎక్కడ మిషన్? ఏ రోజన్నా రాసలీలలో పాల్గొన్నాడా? ఎప్పుడన్నా ఏ కోడి పందెం దగ్గరన్నా ఉన్నాడా? ఎప్పుడన్నా పబ్లిక్ డాన్సుల్లో ఉన్నాడా? ఎప్పుడూ కూడా అశ్లీలతని అసహించుకుని సామాజిక స్పృహతో బతికినటువంటి కార్యకర్తను నేను. నా వయసు ఈ జర్నలిస్ట్ వయసు తేడా ఉందేమో దయవుంచి కనుక్కోమనండి పబ్లిక్ని. ఇంతకుముందు సీనియర్ జర్నలిస్టుల్ని ఎవరు ఈ శ్రీనివాసరాజు అనేది. అదే రకంగా 15 రోజుల క్రితం సంక్రాంతి ముందు మా పేరెంట్స్ అందరూ వెళ్ళి కలెక్టర్ మేడం తోటి విన్నవించుకున్నారు. అమ్మ, 150 మంది పేద విద్యార్థులను చదివించుకుంటున్న మహావిద్యాలయంలో విష ప్రచారాలు చేస్తున్నారు. రోజు 550 మంది ఉపాధ్యాయులు అక్కడ లీడర్షిప్ క్వాలిటీలు కోసం వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. దానికోసం వచ్చినటువంటి డిఈఓని, ఆ క్యాంపు కోసం వచ్చినటువంటి ఆర్జేడీని కూడా అవమానిస్తున్నారు. వాళ్ళిద్దరూ నా దగ్గర డబ్బులు తీసుకున్నారట, వాళ్ళిద్దరూ నన్ను సమర్థిస్తున్నారట. నేను ఏం చేస్తున్నానండి? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కోడిబందాలు వేయిస్తున్నానా? పేకాట ఆడిస్తున్నానా? అశ్లీల నృత్యాలు చేయిస్తున్నానా? ఏం చేయిస్తున్నానని యాక్షన్ తీసుకుంటారండి నా దగ్గర. ఇక వీటన్నిటికీ అతీతం నా మిత్రులందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా, ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని నేను, అందరూ కూడా నన్ను అన్నారు, ఏముంది, ఎవరు చేయిస్తున్నారు ఈ పనులు, ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా, దయవుంచి మీరు సరిచేసుకోండి అంటే నేను నిన్న ఒక పెద్ద మనిషి యూటీఎఫ్కి చెందినటువంటి ఒక టీచరు ఇటీవల 2 years పీరియడ్ కోసం ఎన్నుకోబడినటువంటి గోపి మాస్టర్, ఆ వారి పూర్తి పేరు బొర్రా గోపి మూర్తి గారు. వారు టీచర్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మా స్కేటింగ్ రింగ్ దగ్గర ఉంటే వీరు గోపిమూర్తి గారు అని చెబితే నేను వారిని కంగ్రాచులేట్ చేయటం అనేది జరిగింది. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, టీచర్స్ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. ఎందుకంటే అరెస్ట్ అయ్యేదాకా ఉద్యమం చేయాలంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలామంది ఫ్యాన్సీ ఉద్యమాలు చేస్తూ ఉంటే మేము రాడికల్ ఉద్యమం చేసినటువంటి ఏకైక వ్యక్తిని ఆ రోజుల్లో నేనే. 300 మందిని సీమాంధ్రలో తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి గేటు దాటినప్పుడు 8 బెటాలియన్ల ఆర్మీకి ఎదురు చెప్పి చాణక్యపురం పోలీస్ స్టేషన్లో 1 వారం రోజులు ఉన్న చరిత్ర నాది. అదే కోవకు చెందినటువంటి ఈ గోపి మాస్టారు నిన్న మీడియా ముందుకు వచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను. గోపి మాస్టర్ ఏంటి,
అసలు ఈ లాంగ్వేజ్ గోపి మాస్టర్ మాట్లాడారా, లేకపోతే ఎవరన్నా మిమిక్రీ చేశారా? గోపి మాస్టర్ స్థాయి ఇది కాదు, గోపి మాస్టర్ ఇలా మాట్లాడరు అని వారి మిత్రులైనటువంటి విజయరామరాజు గారికి నేను ఫోన్ చేయటం అనేది జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగదు. వారు ఒక సహకార బ్యాంకు సంబంధించిన ధర్నాకు వెళ్ళారట. ఈ లోపు ఎవరో 2-3 మీడియా మిత్రులు అడిగారట, దాని గురించి సార్ చూడమన్నారట అని కొంత క్లిప్పింగ్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఆయన ఓహో అలా అనుకునే తప్పు, నేను పొద్దున్న మాస్టర్తో మాట్లాడతాను, నాకు వారి నెంబర్ ఇవ్వండి అని చెప్పి అడిగి నేను స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ నా దగ్గర చేస్తూ ఉన్నటువంటి 550 మంది ఉపాధ్యాయులు అందరూ కూడా సార్ యూట్యూబ్లో ఇలా వచ్చిందేంటి సార్, ఇలా వచ్చిందేంటి సార్ అని అడుగుతున్నారు. ఏమొచ్చింది అని అడిగా. దాంట్లో గోపి మాస్టర్ ప్రస్తావించారు, ఇది ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్టేట్ గవర్నమెంట్ స్కూల్ అట. అలా అని నేను పర్మిషన్ తీసుకుని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సెంట్రల్ సిలబస్లో రన్ చేస్తానట. ఎలా కుదురుతుంది మాస్టర్ అది? ఎలా కుదురుతుందండి? డిఈఓ పర్వ్యూలో ఉన్న ఒక స్కూలు సిబిఎస్ వాళ్ళు పేపర్ ఎలా ఇస్తారండి 10th క్లాసు? గత 4 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా 100% రిజల్ట్ తోటి తీసుకెళ్తున్నాను కదా. నేను స్టాఫ్కి శాలరీస్ ఇవ్వట్లేదు అని అన్నారట గోపి మాస్టర్. 4 years నుంచి స్టాఫ్కి శాలరీస్ ఇవ్వకపోతే ఎలా 100% రిజల్ట్ అవుతుంది గోపి మాస్టరు? సార్ మీరు 2 సంవత్సరాల వ్యవధి కోసం ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ ప్రతినిధి తమరు. దయ ఉంచి ఏదైనా సమస్య తమరు దృష్టికి వస్తే నిజ నిర్ధారణ చేయండి తప్ప ఎవరో మాట్లాడినటువంటి యూట్యూబ్ లాంగ్వేజెస్ దయ ఉంచి మీరు మాట్లాడొద్దండి. అటువంటి బురద చల్లే ప్రయత్నం కనుక తమరు చేస్తే మేము కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నామండి. తమరు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు సీరియస్ అయినట్టు పెట్టారు ఆ యూట్యూబ్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత నిర్లక్ష్యమా? చంద్రబాబు నాయుడిపై రెచ్చిపోయిన ఎమ్మెల్సీ గోపీమూర్తి అని పెట్టారు. అసలు మీరు ముఖ్యమంత్రి గారి మీద రెచ్చిపోవాల్సిన పని ఏంటి గోపీమూర్తి గారు? నేను నరేంద్ర మోడీ గారు నవభారత నిర్మాణానికి సైనికుడిని, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కూటమికి వీర సైనికుడిని. గత దుష్ట పరిపాలన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ స్కూల్స్ అవనవండి, పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ అవనవండి ఎంతో బాగుపడుతూ నరేంద్ర మోడీ గారు సెలవు వల్ల వారికి పాలాభిషేకం చేసుకుంటూ ఈరోజు నవ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం జరుగుతున్న తరుణం ఇది. ఈ టైంలో మీరు ఒక బాధ్యత కలిగి ఎమ్మెల్సీ అయ్యి ఉండి ఒక నూతన ఆవిష్కరణను అతి పెద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని బద్నామం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఒకవేళ అటువంటిది మీకు వచ్చింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీరు కలెక్టర్ మేడంతో చెప్పానన్నారు, జాయింట్ కలెక్టర్ అన్నారు, విజయరామరాజు గారు అన్నారు. మీరు నరేంద్ర మోడీ గారితో చెప్పండి, ఇది జెన్యూన్ స్కూలు, దీని మీద రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళినా ఈ స్కూల్ని ఎవరో ఏమీ చేయలేరు. ఈ స్కూలు పేద విద్యార్థులకు చదువుకోవడం కోసం నేను పెట్టాను తప్ప కోట్ల రూపాయలు గడించడం కోసం మాత్రం పెట్టిన స్కూల్ కాదు ఇది. ఇందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇందులో ఉన్న ప్లే ఫీల్డ్స్, ఇందులో ఉన్న ల్యాబ్స్ ఎక్కడన్నా ఉన్నాయా గోపీమూర్తి గారు? ఆ రోజు నేను మూర్తిరాజు కాలేజీలో గంధి వెంకటేశ్వరరావు గారు జూనియర్ కళాశాలలో 25 కంప్యూటర్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఆ రోజుని అక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో బాగు చేసినప్పుడు మీకు ఆ సంగతి మీకు తెలీదా? ఎన్ని విద్యా సంస్థలకి నేను సపోర్ట్ చేశాను. డిఎన్ఆర్ కళాశాల ఇంజనీరింగ్కి నేను ఆ రోజు ఇచ్చినటువంటి వితరణ ఆ మేనేజ్మెంట్ని మీరు కనుక్కోండి. ఎప్పుడు డోనార్ కానీ అప్పర్ హ్యాండ్గానే నేను ఉన్నాను తప్ప ఎవరి కాళ్ళ కింద దూరి మాత్రం ఈ 55 సంవత్సరాలు నాకు రాలేదని మాత్రం గోపీమూర్తి గారు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు దురదృష్టం, మీరు వచ్చి 4 రోజులు కాకముందే మీరు ఇక్కడ రావటం, స్కూల్ని ఇన్స్పెక్షన్ చేయటం, ఇక్కడ ఫైర్ పర్మిషన్ లేదని అంటాం. ఎన్ని స్కూల్స్ చుట్టూరు ఫైనాన్షియర్స్ తిరుగుతాయో వెళ్దాం రండి గోపీమూర్తి గారు దయ ఉంచి. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్గా రిజైన్ చేస్తాను,
అవసరమైతే ఈ 2 సంవత్సరాలు మీరు నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని స్కూల్ని వాళ్ళు స్కూల్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది తిరుగుదాం రండి. ఏంటి గోపిమూర్తి గారు, ఇది పద్ధత? స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని నేను సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాను. అది కూడా మేమందరం ఓట్లేసినోడమే, మేమందరం కూడా ఓట్లేసి ఎక్కించుకున్నోడమే. మాకు ఈ రకమైన అవమానం గోపిమూర్తి గారి ద్వారా జరుగుతుందని మాత్రం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. తమరి దృష్టిలో ఇది ఎలా ఉందో మాకు తెలీదు. ఈ పేపర్లు ఉండి చూసుకొని అన్ని పేపర్లు ఉంటే తమరు మాట్లాడారు, లేకుండా మాట్లాడారో తెలీదు. ఈరోజు అయితే మాత్రం నా స్కూల్లో 550 మంది వివిధ జిల్లాలకు చెందినటువంటి ప్రైమరీ టీచర్స్ అవనివ్వండి, హెడ్ మాస్టర్స్ అవనివ్వండి, లీడర్షిప్ క్వాలిటీస్ వారు శిక్షణ తీసుకున్నారు. వారు మనోభావాలు దెబ్బతినేలాగా తమరు మాట్లాడొద్దు. విద్యార్థుల మనోభావాలు పోయేలాగా, మనోభావాలు దెబ్బతినేలాగా, పేరెంట్స్ మనోభావాలు దెబ్బతినేలాగా తమరు ఇటువంటి ప్రచారాన్ని చెయ్యొద్దండి. ఈ ప్రచారమే కనుక మీరు చేస్తానంటే మేము కూడా రెడీగా ఉన్నాం సార్. మా పరిధిలో మాకు శక్తి వంచన లేకుండా మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పోరాటానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని తమరికి ఈ ఛానల్ ద్వారా తమరికి తెలియజేస్తున్నామండి. గోపిమూర్తి గారు, అది